మరి మధ్యలో మన వరంగల్లో కొంతమంది నేను రేవంత్ అన్నకి అదే చెప్పదలుచుకున్నా. అన్న, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడుని ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంచి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి గీతాలకి ఇచ్చుకుంటాడు, గడ్డకి ఇచ్చుకుంటాడు. అనుభవాలకి ఇచ్చుకునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ను తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎవరేం చేస్తున్నారో అనేది ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండ్రు, మరి అన్ని కాడా ఇస్తున్నారు. ఆపరేషన్ కాగారు జరుగుతుంటే వరంగల్లో మన సీను, మరి అలాగే కొన్ని సంఘాలు మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలే. ఇలా ఒక బీసీ బిడ్డ ఎన్కౌంటర్ అయిండు. దాని గురించి మనం ఎవరు మరి మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారో ఎంతకు ఈ కొండమూరు ఏంది అని మీకు ఒకటే మాట చెప్తున్నా. కొండమూరు లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండమూరు లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మన గెలవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక మీకు తెలుసు, మేము ఏ ఒక్క పార్టీలో కూడా పైసా తీసుకోను. కానీ ఈ మీసాలే నాయకులు ఈ మధ్యలో నిన్నెవరు మాట్లాడతారు, పోలీసులను పాపం సస్పెండ్ చేయాలి అని. ఆయనే మరి బీజేపీనే ఉన్నట్టున్నది, కానీ బీజేపీలో అనా ఆయన ఆయనంట ఈ ఎర్రపల్లి కుటుంబం అంటేనే ఒక దరిద్రమైన కుటుంబం. ఒక్కటి పనులను చూస్తే ఎంత బాధ అవుతుందో వాళ్ళిద్దరిని చూస్తే అంత బాధ అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న పాప మీద, ఎక్కడనో అమెరికా నుంచి వచ్చిన పాప మీద వాడు పెద్దోడు ఓడిపోయాడు, వీడు చిన్నోడు తిరుగుతా అంటాడు. వాడు చెప్తాడు పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఏం తప్పు చేసినా పోలీసు వాళ్ళు? నువ్వెందుకు 2+2 గన్మెన్లో పెట్టుకున్నావు ఇయ్యాలా? ఎవరి భయానికి? నిన్ను నీ ఫామ్ హౌస్లా మరి నువ్వు పెట్టుకునే కోళ్ళ ఫామ్లో కూడా నేను కోడు కూడా ఉండదు కదా. నీకెందుకయ్యా? మరి అదే అడుగుతున్నా, నీకెందుకు? నీకేమన్నంటే కొండమూరు బుజ్జు చూపిస్తావు అనే ఇప్పుడే అందరం కూడా చెప్తున్నా. అది నేను కొడితే కుక్కని కొట్టాడు. ఎందుకంటే పల్లిని ముట్టుకుంటే పాపం తలుగుతుంది. మళ్ళీ ఎక్కడ పోయి మళ్ళీ స్నానం చేసి రావాలి. కంచి పోవాలి, బంగారు పల్లిని ముట్టుకోవాలి. అటువంటి కుటుంబం ఆ కుటుంబం. అయ్యా నేను బీసీగా ఒకటే మాట చెప్తున్నా, పద్ధతి మానుకోండి. ఎవరే కానీ పార్టీకి లోపడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటుంది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటుంది మంచి పద్ధతి కాదు. ఒక బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? ఎస్, బరాబర్ జరుగుతున్నది. ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు, ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని. మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు వెళ్ళి ఎవరి కోసం ఇది
పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని 500 బోనస్ అని ఇటు పోతే ఇందిరమ్మ ఇండ్లు అని ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యూన్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అట్ట మీద పోయినట్టు పోయి తిరుగుతున్నాం. ఒదికి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఇవ్వలేం చేస్తుంది. అంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం చేసుకుంటే ఎవరికి చెప్తారు? అది ఆలోచన అధిష్టానానికి కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు, పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తున్న దాంట్లో. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్